ఆంధ్రలో అతిపెద్ద నగరమైన విశాఖపట్నం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. భోగాపురం విమానాశ్రయం త్వరలో పూర్తి కానుండడం, విశాఖ నగర పరిధి పెరుగుతూ ఉండడంతో భవిష్యత్తులో ఏర్పడే ట్రాఫిక్, రోడ్ల సమస్యలను పరిష్కరించేందుకు విఎంఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం అభివృద్ధిలో దూసుకుపోతోంది. అన్ని రంగాల్లో ఇక్కడ అవకాశం ఉండడంతో నగరానికి వచ్చే వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పుడు జీవీఎంసీ పరిధియే 600 చదరపు కిలోమీటర్లు పెరిగింది. దీని కారణంగా వాహనాల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు విఎంఆర్డీఏ జీవీఎంసీతో కలిసి మాస్టర్ ప్లాన్ రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా విశాఖ నగరానికి వచ్చే మార్గాలు, వాటికి అనుసంధానంగా ఉన్నటువంటి రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. పెందుర్తి, ఆనందపురం, భీమిలి, డెంకాడ, విజయనగరం ప్రాంతాలను కలుపుతూ విస్తరించే ఈ 15 రహదారులకు 403.67 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 87.54 కిలోమీటర్లు అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ రోడ్లలో కొన్ని రహదారులు పంచాయతీరాజ్, మరికొన్ని ఆర్ఎండ్బి, ఇంకొన్ని జీవీఎంసీ నిర్వహణలో ఉన్నాయి. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ మాస్టర్ ప్లాన్ రహదారులు నిర్మించనున్నారు. జాతీయ రహదారి భీమిలీ బీచ్ కారిడార్ 210 అడుగులు, బీఆర్టీఎస్ మార్గం 150 అడుగులకు విస్తరించి మిగిలిన వాటిని రద్దీకి అనుగుణంగా 60 అడుగుల నుంచి 100 అడుగులకు అభివృద్ధి చేయనున్నారు. భీమిలి మండలం చిప్పాడ నుంచి విజయనగరం జిల్లాలో పోలిపిల్లి వరకు 6.32 కిలోమీటర్ల పొడవున 80 అడుగుల రహదారి, జీవీఎంసీ 18వ వార్డులో శివశక్తి నగర్ నుంచి ఉడా హరిత ప్రాజెక్టు వరకు 1.7 కిలోమీటర్ల రహదారిని 60 నుంచి 80 అడుగుల మేర విస్తరించనున్నారు. పరదేశీపాలెం నుంచి గంభీరం వరకు 1.4 కిలోమీటర్ల పొడవున 60 అడుగులు, అడవివరం బీఆర్టీఎస్ జంక్షన్ సోట్యాం రహదారి నుంచి గండిగుండం వరకు 8 కిలోమీటర్ల పొడవున 180 అడుగులుగా విస్తరించనున్నారు. నేరెళ్ల వలస నుంచి దొరతోట మీదుగా కొత్త వలసకు 80 అడుగులు, తగరపు వలస నుంచి మూలకుద్దు వరకు ప్రస్తుతం ఉన్న 3.6 కిలోమీటర్ల రహదారిని 150 అడుగులు, మూలకుద్దు బీచ్ రోడ్డు నుండి నేరెళ్ల వలస వరకు 5.52 కిలోమీటర్ల రహదారిని 210 అడుగులకు, పినగాడి జంక్షన్ నుంచి వేపగుంట జంక్షన్ వరకు ప్రస్తుతం ఉన్న రహదారి 7.25 కిలోమీటర్లని 150 అడుగులకు, వేపగుంట నుంచి జుత్తాడ వరకు 80 అడుగుల వెడల్పు, ఆనందపురం మండలంలో వెల్లంకిలో దొరతోట రోడ్డు జంక్షన్ నుంచి కుమ్మరిపాలెం వరకు ఉన్న రహదారిని 180 అడుగులకు, పరదేశీపాలెంలో బోయపాలెం జంక్షన్ నుంచి కాపులుప్పాడ మంగమారిపేట జంక్షన్ వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని 100 అడుగులకు విస్తరించడానికి నిర్ణయించారు. ఇవే కాకుండా జాతీయ రహదారిపై గండిగుండం నుంచి విజయనగరం జిల్లా చింతలపాలెం వరకు, భోగాపురం మండలం మోపాడ నుంచి సవరవల్లి వరకు 100 అడుగుల రహదారిగా విస్తరిస్తున్నారు. విజయనగరం జిల్లా బొడ్డవలసలో ఐనాడ జంక్షన్ నుంచి విజయనగరం రింగు రోడ్డు ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని 80 అడుగులకు విస్తరించడానికి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికీ కొన్ని పనులు జరుగుతున్నాయి. భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే జాతీయ రహదారి భీమిలీ బీచ్ కారిడార్లలో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ మాస్టర్ ప్లాన్ రహదారుల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అధికారులు అంటున్నారు. సో మనకి ట్రాఫిక్ సిచ్యువేషన్ కొన్ని చోట్లలో ఇట్ ఈస్ బికమింగ్ ఎన్ ఇష్యూ. మనకి ఎస్పెషలీ భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి నెక్స్ట్ ఇయర్ జూన్కి వస్తే అగైన్ కొంచెం చాలా ట్రాఫిక్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి మేము ఒక 15 రోడ్స్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. 15 మేజర్ రోడ్స్, ఇది విజయనగరం అండ్ వైజాగ్ జిల్లాలో 2 కలిపి మనం ఐడెంటిఫై చేసి నియర్లీ 78 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ వీఆర్ ప్లానింగ్ టు డెవలప్. ఇట్ ఈస్ నియర్లీ మనకి ఆర్ఎన్బిలో ఒక 3 రోడ్స్, జీవీఎంసీలో 2 రోడ్స్, మిగతా రోడ్స్ మా ద్వారా మనం ప్లాన్ చేసేసి మోస్ట్లీ జూన్ లోపు కంప్లీట్ చేసేస్తాం. మేజర్ ఏరియాస్ ఇంక్లూడింగ్ మనకి అడవి వివరం టు సొంటియంగా ఉండొచ్చు, మనకి నేర్ల వలస, మనకి భోగాపురంలో మోపాడ, సబరివల్లి, రాజపులవ జంక్షన్, ఐనాడ జంక్షన్, సో ఈ వేపగుంట జంక్షన్, పినగాడి రోడ్, ఇవి అన్నీ మనం డీకంజెస్ట్ చేయడానికి మేము ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. mostly next month lopu we will be ready with our
tender and we will start the work. June lopo it is our responsibility to decongest the city. విశాఖలో చేపట్టాల్సిన ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే నగరంలో ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభమైతే ట్రాఫిక్ కూడా పెరుగుతుందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.